अथ नवमोऽध्यायः। श्रीदुर्गादेव्यै नमः। एभिस्तवैश्च मां नित्यं स्तोष्यते यः समाहितः तस्याहं सकलां बाधां నాశయిష్యామ్యసంశయం. ఎవరు స్థిరచిత్తముతో ఈ స్తోత్రములను నిత్యము స్తుతింతురో వాని సర్వ బాధలను నేను నిస్సందేహముగా నశింపచేయగలను. మధుకైటభనాశం చ మహిషాసురఘాతనం కీర్తయిష్యంతి ఏ తద్వద్వధం శుంభనిశుంభయోః. ఎవరు మధుకైటభ వధను, మహిషాసుర వధను, అటులనే శుంభనిశుంభ వధను కీర్తించెదరో వారికి ఏ పాపము ఉండదు. అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః శ్రోష్యంతి చైవ ఏ భక్త్యా మమ మాహాత్మ్యముత్తమం. ఎవరు అష్టమి, చతుర్దశి, నవమి తిథులయందు విందురో చదువుదురో వారికి ఎటువంటి పాపములు అంటవు. న తేషాం దుష్కృతం కించిత్ దుష్కృతోత్థాన చాపదః. ఈ గ్రంథ పారాయణ చేయువారికి ఏ పాపము ఉండదు, పాపముల వలన కలుగు ఆపదలు ఉండవు. న భవిష్యతి దారిద్ర్యం న చైవేష్ట వియోజనం. భవిష్యత్తులో భార్యాపుత్రులతో వియోగము కలుగదు, ఎటువంటి దారిద్ర్యము ఉండదు. శత్రుతో న భయం తస్య దస్యుతో వానరాజతః న శస్త్రానలతో యౌఘాత్ కదాచిత్ సంభవిష్యతి. శత్రువుల వలన కాని, చోరుల వలన కాని, రాజు వలన కాని భయము కలుగదు. శస్త్రములు, అగ్ని, జలప్రవాహముల వలన భయము సంభవించదు. తస్మాన్ మమైతన్మాహాత్మ్యం పఠితవ్యం సమాహితైః శ్రోతవ్యం చ సదా భక్త్యా పరం స్వస్త్యయనం మహత్. కావున నా ఈ మాహాత్మ్యమును ఏకాగ్ర బుద్ధితో స్థిరచిత్తులై పఠింపవలెను, ఎల్లప్పుడూ భక్తితో వినవలెను. శుభములు కలుగుటకు అది ఉత్తమ మార్గము. ఉపసర్గాన శేషాంస్తు మహామారీ సముద్భవాన్ తథా త్రివిధముత్పాతం మాహాత్మ్యం శమయేన్మమ. నా ఈ మాహాత్మ్యము మహమ్మారి వలన కలుగు అపాయములను, జనపద విధ్వంసులగు అంటువ్యాధులన్నింటినీ, 3 విధములగు ఉత్పాతములను శమింపచేయును. ఉత్పాతములు 3 విధములు: దివ్య, అంతరిక్ష, భౌమములు. గ్రహముల చలనము వలన కలుగు ఉత్పాతములు పిడుగులు. ఉల్కలు అనగా తోకచుక్కలు మొదలగునవి అంతరిక్షములు. భూమిపై స్థావర జంగములందు ఏర్పడు వికారములు భౌమములు. యత్రేతత్పఠ్యతే సమ్యక్ నిత్యమాయతనే మమ సదా న తద్విమోక్ష్యామి సాన్నిధ్యం తత్ర మే స్థితం. ఏ గృహమునందు నిత్యము నా ఈ మాహాత్మ్యము యథావిధిగా పఠింపబడునో ఆ గృహమును నేను విడువను, ఆ గృహమునందు నా ఉనికి సుస్థిరముగా ఉండును. బలిప్రదానే పూజాయామగ్నికార్యే మహోత్సవే సర్వం మమైతచ్చరితముచ్చార్యం శ్రావ్యమేవ చ. స్వాహాకారముతో హవనములు జరిగినప్పుడు, కూష్మాండాది బలిని ఇచ్చునప్పుడు, ఉపచారములతో పూజలు గావించినప్పుడు, నిత్యోత్సవము, మాసోత్సవము, వార్షికోత్సవముల యందు నా ఈ స్తోత్రమును చక్కని ఉచ్చారణతో శ్రావ్యముగా పఠింపవలెను, వినవలెను. జానతా జానతా వాపి బలిపూజాం తథా కృతాం ప్రతీక్షిష్యామ్యహం ప్రీత్యా వహ్ని హోమం తథా కృతం. భక్తులు తెలిసి కాని, తెలియక కాని నైవేద్యములతో కూడిన పూజలు, అగ్నిహోమములను దేవీ మాహాత్మ్య పఠన శ్రవణములతో కలిపి చేసినచో నేనట్టి పూజను, హోమమును ప్రీతితో స్వీకరించెదను. శరత్కాలే మహాపూజా క్రియతే యా చ వార్షికీ తస్యాం మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః. ప్రతి సంవత్సరము శరత్కాలమున మహాపూజ జరుగునప్పుడు నా ఈ మాహాత్మ్యమును భక్తితో వినువారు, పఠించువారు నా అనుగ్రహము వలన సర్వబాధల నుండి విముక్తి పొంది నిస్సంశయముగా ధనధాన్యపుత్ర లాభములను పొందుదురు.
సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్యసుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. అంతేకాక సర్వబాధల నుండి విముక్తిని పొంది నిశ్చయముగా సర్వ సౌభాగ్యములతోనూ ధనధాన్య పుత్ర పౌత్రాదులతోనూ సుఖముగా జీవింతురు. శ్రుత్వా మమైతన్మాహాత్మ్యం తథా చోత్పత్తయః శుభాః పరాక్రమం చ యుద్ధేషు జాయతే నిర్భయః పుమాన్. నా ఈ మాహాత్మ్యమును, నా స్తోత్రములను, లోక కళ్యాణము కొరకు ఉద్భవించిన నా అవతారముల గూర్చి వినిన వారికి యుద్ధములయందు పరాక్రమము కలుగును. అట్టి పురుషుడు యుద్ధమునందు నిర్భీతుడై ప్రవర్తించును. రిపవః సంక్షయం యాంతి కళ్యాణం చోపపద్యతే నందతే చ కులం పుంసాం మాహాత్మ్యం మమ శృణ్వతాం. నా మాహాత్మ్యమును, స్తోత్రమును వినిన మానవులకు శత్రువులు ఉండనే ఉండరు, శుభములు సంభవించును, వంశమంతయు ఆనందముతో నుండును. శాంతి కర్మణి సర్వత్ర తథా దుస్వప్నదర్శనే గ్రహపీడాసు చోగ్రాసు మాహాత్మ్యం శృణుయాన్ మమ. శాంతి కర్మలన్నింటియందు చెడు కలలు వచ్చినప్పుడు, మిక్కిలి బాధలు కలిగినప్పుడు, దారుణమైన గ్రహపీడలయందును నా మహత్తును గూర్చిన స్తోత్రమును శ్రవణము చేయవలెను. ఉపసర్గాశమం యాంతి గ్రహపీడాశ్చ దారుణాః దుస్వప్నం చ నృభిర్దృష్టం సుస్వప్నముపజాయతే. ఇంకను ఉత్పాతములు, దారుణములైన గ్రహపీడలు నశించును. మనుష్యులచే చూడబడు పీడకలలు శమించి శుభమును కలిగించు కలలు కలుగుచుండును. బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం సంఘాతభేదే చంద్రుణాం మైత్రీకరణముత్తమం. నా మాహాత్మ్యమును పఠించుట తోడనే బాలగ్రహ పీడితులగు బాలురకు ఆ పీడ తొలగి సుఖము లభించును. మనుష్యుల మధ్య పరస్పర విద్వేషములు కలిగినప్పుడు ఈ మాహాత్మ్యము స్నేహమును అనుసంధానపరుచును. దుర్వృత్తానామశేషాణాం బలహానికరం పరం రక్షో భూతపిశాచానాం పఠనాదేవ నాశనం. నా ఈ మాహాత్మ్యమును పఠించుట తోడనే కలిసికట్టుగా పనిచేయు జన సముదాయములో ఏర్పడిన విరోధములు తొలగి చక్కని సఖ్యత ఏర్పడును. ఈ స్తోత్రపారాయణము చేయుట వలన రాక్షసులు, భూతములు, పిశాచములు నశించిపోవును. సర్వం మమైతన్మాహాత్మ్యం మమ సన్నిధికారకం. నా ఈ మాహాత్మ్యమును పఠించుట తోడనే భక్తులు నా సాయుజ్యమును పొందెదరు. పశుపుష్పార్ఘ్యధూపైశ్చ గంధదీపైస్తథోత్తమైః. 1 సంవత్సర కాలము పత్ర పుష్ప ధూప దీప నైవేద్యములతో అనేక భోగద్రవ్యములతో పూజించుట చేత నాకు ప్రీతి కలుగును. విప్రాణాం భోజనైర్హోమైః ప్రోక్షణీయైరహర్నిశం. బ్రాహ్మణులకు అన్నదానము చేయుట చేతను, హవనముల చేతను, రాత్రింబగళ్ళు అభిషేకించుట, ఉపాసించుట చేత నాకెట్టి ప్రీతి కలుగునో అట్టి ప్రీతి నా మాహాత్మ్యమును ఒక్కసారి ఉచ్చరించుట చేత, వినుట చేత కలుగును. శ్రవణము అనునది పాపములను హరించివేయును, ఆరోగ్యమునిచ్చును. అన్యైశ్చ వివిధైర్భోగైః ప్రదానైర్వత్సరేణయా ప్రీతిర్మే క్రియతే సాస్మిన్ సకృదుచ్చరితే శ్రుతే. ఇతరములగు నివేదనల వలనను, దానముల వలనను నాకు కలుగు ప్రీతి నా చరిత్రము ఒక్కసారి విన్నంత మాత్రమునే కలుగును. శ్రుతం హరతి పాపాని తథారోగ్యం ప్రయచ్చతి. నా ఈ మాహాత్మ్యమును వినినంతనే పాపములు పోయి ఆరోగ్యం కలుగును. రక్షాం కరోతి భూతేభ్యో జన్మనాం కీర్తనం మమ. నా ఈ చరిత్ర యుద్ధములయందు దుష్టరాక్షసులను సంహరించుటయందు సమర్థమైనది. అట్టి నా అవతార మాహాత్మ్య కీర్తనము ప్రాణులందరికీ రక్షణ కలుగచేయును. యుద్ధేషు చరితం యన్మే దుష్ట దైత్య నిబర్హణం
తస్మిన్ శ్రుతే వైరికృతం భయం పుంసాం న జాయతే. యుద్ధములయందు దుష్ట రాక్షసులను హతమార్చిన నా చరిత్ర విన్నచో ఎవరికీ శత్రు భయం ఉండదు. యుష్మాభిస్తుతయో యాశ్చ బ్రహ్మర్షిభిః కృతాః బ్రహ్మణా చ కృతాస్తాస్తు ప్రయచ్ఛంతి శుభాం మతిం. బ్రహ్మచేత చేయబడిన స్తోత్రములు శ్రేయోదాయకములగు బుద్ధిని ప్రసాదించును. శత్రువులచే కలిగెడు భయములు కలుగవు. అరణ్యే ప్రాంతరే వాపి దావాగ్నిపరివారితః. అరణ్యమునందును నిర్మానుష్య నిర్జన ప్రదేశములందును కార్చిచ్చు చేత ఆవరింపబడినప్పుడు నా ఈ చరిత్ర చదువు మానవుడు ప్రమాదముల నుండి రక్షింపబడును. దస్యుభిర్వావృతః శూన్యే గృహీతో వాపి శత్రుభిః సింహవ్యాఘ్రానుయాతో వా వనే వా వనహస్తిభిః. దొంగలచే చుట్టుముట్టుబడినను, నిర్జన ప్రదేశములలో శత్రువుల చేత బంధింపబడినను, అడవిలో సింహము, వ్యాఘ్రము లేక అడవి ఏనుగులచే తరమబడినను నా ఈ చరిత్ర చదివినచో ఆపదల నుండి రక్షింపబడుదురు. రాజ్ఞా క్రుద్ధేన చాజ్ఞప్తో వధ్యో బంధగతోపి వా ఆఘూర్ణితో వా వాతేన స్థితః పోతే మహార్ణవే. కోపించిన రాజుచేత మరణదండన విధింపబడినను, కారాగార శిక్ష విధింపబడినను, సముద్రమధ్యమునందు నౌకపై ప్రయాణించుచున్నప్పుడును, భయంకరమైన తుఫానులో చిక్కుకుపోయినప్పుడును నా ఈ చరిత్ర చదివినచో కష్టముల నుండి విముక్తి పొందుదురు. పతత్సు చాపి శస్త్రేషు సంగ్రామే భృషదారుణే సర్వబాధాసు ఘోరాసు వేదనాభ్యర్థితోపి వా స్మరన్ మమైతచ్చరితం నరో ముచ్చేత సంకటాత్. మిక్కిలి భయంకర యుద్ధమునందు శస్త్రములు మీద పడుచున్నప్పుడు, దీర్ఘకాలిక రోగములచే పీడింపబడుచున్నప్పుడు ఏ మానవులు నా ఈ చరిత్ర చదువుదురో వారు సంకటముల నుండి విముక్తిని పొందెదరు. మమ ప్రభావాత్ సింహాద్యాదస్య వో వైరిణస్తదా దూరాదేవ పలాయంతే స్మరతశ్చరితం మమ. నా ఈ చరిత్రను చదువుట వలన సింహములు మొదలగు క్రూర మృగాలు, దోపిడీగాండ్రు, శత్రువులు దూరముగా పారిపోయెదరు. ఋషిరువాచ ఇత్యుక్త్వా సా భగవతి చండికా చండవిక్రమా పశ్యతామేవ దేవానాం తత్రైవాంతరధీయత. మేధా ఋషి ఇట్లు పలికెను. తిరుగులేని పరాక్రమము కలిగిన భగవతియగు ఆ చండిక ఇట్లు పలికి దేవతలందరూ చూచుచుండగానే అంతర్ధానమయ్యెను. తేపి దేవా నిరాతంకాః స్వాధికారాణ్యథా పురా. అటు పిమ్మట దేవతలందరూ కూడా ఏ ఆటంకములు లేనివారైనారు. యజ్ఞభాగభుజః సర్వే చక్రుర్వినిహతారయః. పూర్వము వలె దేవతలందరూ యజ్ఞ హవిర్భాగములను స్వీకరించుచు తమ తమ అధికారములు పొందిరి. దైత్యాశ్చ దేవ్యా నిహతే శుంభే దేవరిపౌ యుధి. దేవతలందరూ కూడా ఏ ఆటంకములు లేనివారై తమ తమ యజ్ఞ హవిష్యములను స్వీకరించుచు నిశ్శత్రువులై తమ తమ అధికారములతో లోకపాలన చేయసాగిరి. జగద్విధ్వంసకే తస్మిన్ మహోగ్రేతుల విక్రమే నిశుంభే చ మహావీర్యే శేషాః పాతాళమాయయుః. అత్యంత భయంకరులు, అసమాన పరాక్రమశాలురు, మహాశూరులు, లోకమును ధ్వంసము చేసినవారు అగు దేవవైరులు శుంభ నిశుంభులను దేవి యుద్ధమునందు హతమార్చిన పిదప మిగిలిన రాక్షసులు పాతాళమునకు వెళ్ళిపోయిరి. ఏవం భగవతీ దేవీ సా నిత్యాపి పునః పునః సంభూయ కురుతే భూప జగతః పరిపాలనం. ఓ రాజా, మహాత్మురాలగు దేవి నిత్య అయినను లోక సంరక్షణార్థము కొరకు ఇట్లు మాటిమాటికి అవతరించుచుండెను. తయైతన్మోహ్యతే విశ్వం సైవ విశ్వం ప్రసూయతే. ఈ విశ్వమంతయు దేవిచే సమ్మోహితము కాబడుచున్నది.
అనగా అజ్ఞానములో పడిపోవుచున్నది. సాయాచితా చ విజ్ఞానం తుష్టా బుద్ధిం ప్రయచ్చతి. ఆ దేవి చేతనే ఈ విశ్వము సృష్టించబడుచున్నది. ఆమెను యాచించిన వారికి ఆమె సంతుష్టి చెందెనేని సమృద్ధిని కలుగచేయును. విజ్ఞానమును అనగా బ్రహ్మజ్ఞానమును ప్రసాదించును. వ్యాప్తం తయేతత్ సకలం బ్రహ్మాండం మనుజేశ్వరా మహాకాళ్యా మహాకాళే మహామారీ స్వరూపయా. సురథ మహారాజా, మహాప్రళయ కాలమందు కూడా మహామారి స్వరూపమును ధరించునట్టి ఆ మహాకాళీదేవితో ఈ సమస్త ప్రపంచమంతయూ నిండియున్నది. సైవ కాలే మహామారీ సైవ సృష్టిర్భవత్యజా. అమ్మవారే ప్రళయకాలమునందు మహామారిగను మహాకాళిగను ఉద్భవించును. నిత్యురాలగు ఆమెయే సృష్టికర్త. స్థితిం కరోతి భూతానాం సైవ కాలే సనాతనీ. సనాతనియగు దేవియే సృష్టిరూపిణిగను, సృష్టి పూర్వము నుండి గల ఆమెయే స్థితికాలమునందు సర్వప్రాణులను రక్షించుచున్నది. భవకాలే నృణాం సైవ లక్ష్మీర్వృద్ధిప్రదా గృహే సైవాభావే తథా లక్ష్మీర్వినాశాయోపజాయతే. శుభ సమయములు కళ్యాణ కాలములయందు మానవుల గృహములలో సర్వ సమృద్ధి కారణమగు లక్ష్మి అయి నివసించునో అట్లే అమంగళ కాలములయందు అనగా దారిద్ర్య కాలమునందు బాధలు పెట్టుట కొరకై ఆ తల్లియే అలక్ష్మి అనగా జ్యేష్ఠాదేవిగా అవతరించుచున్నది. స్తుతా సంపూజితా పుష్పైర్ధూపగంధాదిభిస్తథా దదాతి విత్తం పుత్రాంశ్చ మతిం ధర్మే గతిం శుభాం. ఆ తల్లిని గంధ పుష్పాదులతో పూజించిన వారికి, స్తుతించిన వారికి ఆమె సంపదను, ధర్మబుద్ధిని, పుత్రులను, మోక్షమును కూడా ప్రసాదించును. ఏతత్తే కథితం భూపదేవి మాహాత్మ్యముత్తమం. ఓ సురథ మహారాజా, పరమోత్కృష్టమైన ఈ దేవీ మాహాత్మ్యమును నీకు చెప్పితిని. ఏవం ప్రభావా సా దేవీ యయేదం ధార్యతే జగత్. ఈ ప్రపంచమునంతయు ధారణ చేయునట్టి అమ్మవారు అత్యంత ప్రభావము కలది. అనగా ఈ జగత్తునంతయును ఆమె ధరించియుండుటయే కాక ఆమె సంతుష్టి చెందెనేని ఆమెను యాచించిన వారికి సమృద్ధిని సమకూర్చి బ్రహ్మజ్ఞానమును ఇచ్చును. విద్యా తథైవ క్రియతే భగవద్విష్ణుమాయయా. సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు యొక్క మాయ చేతనే జ్ఞానము కలుగుచుండును, ఆత్మజ్ఞానము ఇయ్యబడును. తయా త్వమేష వైశ్యశ్చ తథైవాన్యే వివేకినః మోహ్యంతే మోహితాశ్చైవ మోహమేష్యంతి చాపరే. ఆ భగవతి మహిమ చేతనే నీవు, సమాధి అను పేరుగల వైశ్యుడు, ఇతరులకు జ్ఞానులు కూడా మోహమును పొందుచున్నారు. ఇట్లే ఇంతకు ముందు ఎందరో మోహము పొందియుండిరి. తాముపైహి మహారాజ శరణం పరమేశ్వరీం. కావున సురథ మహారాజా, మోహములను పోగొట్టగల ఆ పరమేశ్వరిని శరణు పొందుము. దేవతలచే, గంధర్వులచే, మోక్షకాములగు మహర్షులచే స్తుతింపబడిన ఆ పరమేశ్వరిని శరణు వేడుము. ఆరాధితా సైవ నృణాం భోగ స్వర్గాపవర్గదా. తాను పూజింపబడుట చేత లేక అమ్మవారిని పూజించుట వలన ఆ అమ్మవారే మానవులకు ఐహిక భోగములు, స్వర్గసుఖములు, మోక్షమును ప్రసాదించును. మార్కండేయ ఉవాచ ఇతి తస్య వచః శ్రుత్వా సురథః స నరాధిపః ప్రణిపత్య మహాభాగం తం ఋషిం సంశితవ్రతం. మార్కండేయ మహర్షి క్రౌష్టికితో ఇట్లు పలికెను. వీరిద్దరి సంవాద విషయముననే మేధా మహర్షి సురధుడను రాజునకు, సమాధియను వైశ్యునకు చెప్పుచున్నాడు. ఈ విధంగా చెప్పెడు మేధాఋషి యొక్క వాక్యములు విని రాజగు సురధుడు గొప్ప నిష్ఠగలవాడు, తపఃప్రభావశాలియగు మేధాఋషికి ప్రణమిల్లెను.
నిర్విణ్ణోతి మమత్వేన రాజ్యాపహరణేన చ జగామ సద్యస్తపసే సచ వైశ్యో మహామునే. రాజు మేధాఋషికి సాష్టాంగ నమస్కారమునర్చి రాజ్య వ్యవహారము చేతను అతిశయించిన మమకారము చేతను దుఃఖితుడై అమ్మవారిని దర్శించుకొనుటకై తపస్సుకు బయలుదేరెను. ఒకానొక నదీ తీరాన ఇసుక తిన్నెపై కూర్చుని తపస్సునకు ఉపక్రమించెను. సందర్శనార్థమంబాయా నదీ పులినమాస్థితః. జగన్మాత సాక్షాత్కారము కొరకు రాజు మరియు వైశ్యుడు నదీ తీరాన ఇసుక తిన్నెలపై కూర్చుని దేవీ సూక్తమును జపించుచు తపస్సు చేసిరి. సచ వైశ్యస్తపస్తేపే దేవీ సూక్తం పరం జపన్. జగజ్జననిని ప్రత్యక్షము చేసుకొనుటకు రాజు వైశ్యుడు ఇరువురు ఏటి ఒడ్డున ఇసుక తిన్నెపై కూర్చుని సర్వ మనోరథములను తీర్చు దేవీ సూక్తము చతుర్థాధ్యాయమునందలి నమోదేవ్యై మహాదేవ్యై అను 30 శ్లోకములు జపించుచు చాంద్రాయణాది వ్రతములచే శరీరమును శుష్కింపచేయుచు జపమునర్చిరి. తౌ తస్మిన్ పులినే దేవ్యాః కృత్వా మూర్తిం మహీమయీం. వారు ఇరువురు ఇసుక తిన్నెలపై యందు మట్టితో దేవి యొక్క మూర్తిని చేసి ఆమెకు ధూప దీప నైవేద్యములతో పూజలు సల్పిరి. అర్హణాం చక్రతుస్తస్యాః పుష్పధూపాగ్నితర్పణైః. అమ్మవారిని ధూపదీప నైవేద్యములతో అర్చించి జలముతో అభిషేకములు చేసిరి. నిరాహారౌ యతాహారౌ తన్మనస్కౌ సమాహితౌ. ఆహారము తీసుకొనక స్వల్పాహార గ్రహీతులై అమ్మని మనసు యందే నిలుపుకొని ఏకాగ్ర బుద్ధితో అమ్మను అర్చించిరి. దదతుస్తౌ బలిం చైవ నిజగాత్రాశ్రుగుక్షితం. ఏకాగ్ర బుద్ధితో వారిరువురును తమ శరీర రక్తబిందువులతో తడిసిన బలులను సమర్పించెను. ఏవం సమారాధయతో స్త్రిభిర్వర్షైర్యతాత్మనోః. ఈ విధముగా 3 సంవత్సరములు జితేంద్రియులై వారిరువురు అమ్మను ఆరాధించిరి. పరితుష్టా జగద్ధాత్రి ప్రత్యక్షం ప్రాహ చండికా. వారి నిష్ఠ శ్రద్ధాభక్తులకు సంతసించిన జగన్మాత చండిక ప్రత్యక్షమై ఇట్లు పలికెను. యత్ప్రార్థ్యతే త్వయా భూపత్వయా చ కులనందనా మత్తస్తత్ప్రాప్యతాం సర్వం పరితుష్టా దదామివాం. రాజా, నీవేది కోరుకుందువో అది నా నుండి పొందెదవు. కులనందనుడగు ఓ వైశ్య, నీవేది కోరెదవో అది నా నుండి పొందెదవు. సంతోషముగా సర్వము ఇచ్చెదను అనెను. మార్కండేయ ఉవాచ. తతో వవ్రే నృపో రాజ్యమవిభ్రంశ్యన్యజన్మని. మార్కండేయుడు ఇట్లు పలికెను. మరుజన్మలో కూడా తాను రాజై చెక్కుచెదరని రాజ్యమును పొందవలెనని సురథుడు అమ్మవారిని కోరెను. అత్రాపి చ నిజం రాజ్యం హతశత్రుబలం బలాత్. అప్పుడు సురథ మహారాజు శత్రువులకు చేజిక్కిన రాజ్యమును తిరిగి తన బలము చేత శత్రువులతో పోరాడి గెలిచి తన రాజ్యమును పొందునట్లు కోరెను. సోపి వైశ్యస్తతో జ్ఞానం వవ్రే నిర్విణ్ణమానసః మమేత్యహమితి ప్రాజ్ఞః సంగవిచ్యుతికారకం. ఆ సమాధియను వైశ్యుడు కూడా మిక్కిలి దుఃఖముతో వ్యాకులత చెందిన మనస్సు కలవాడై నేను నాది అను భావనల నుండి తనను వేరు చేయగల ఉత్తమ జ్ఞానమును ప్రసాదింపుమని ఆ జగన్మాతను కోరెను. అనగా అహంకార మమకారములను నశింపచేయు ఆత్మజ్ఞానమును కోరుకొనెను. దేవ్యువాచ. స్వల్పైరహోభిర్నృపతే స్వం రాజ్యం ప్రాప్స్యతే భవాన్. దేవి ఇట్లు పలికెను. ఓ రాజా, నీవు కొన్ని రోజులలో శత్రువులను సంహరించి నీ రాజ్యమును తిరిగి పొందగలవు. ఆ రాజ్యమునందు నీకు ఎన్నడూ పతనము ఉండదు. హత్వా రిపూనస్ఖలితం తవ తత్ర భవిష్యతి. మున్ముందు కూడా రాజ్యములో నీకు శత్రుబాధ కాని ఎటువంటి పతనము కాని సంభవించదు.
మృతశ్చ భూయః సంప్రాప్య జన్మదేవాద్వివస్వతః. నీవు మరణించిన తరువాత మరల సూర్యభగవానుని వలన జన్మను పొందెదవు. సావర్ణికో మనుర్నామ భవాన్ భువి భవిష్యతి. అంతేకాక లోకములో నీవు సావర్ణిక మనువు అను నామముతో ప్రసిద్ధి చెందగలవు. విశేషాంశము: అహంకార మమకారములు సంసార బంధనముకు కారణములు. దాని నుండి విడివడుటయే మోక్షము. కావున మోక్షము పొందుట చాలా సులభం అని భావింతురు. కానీ దానికి ప్రధానముగా సంసారములోని ఐహిక విషయముల పట్ల విరక్తి ఉదయించవలెను. నిత్య అనిత్యముల గురించి వివేచన చేయవలెను. ఆనందమునకు శోకమునకు గల కారణములు ఏమిటి అన్న ఆలోచన కావలెను. ఈ విమర్శకును ఆలోచనకును అహంకార మమకారములు త్యజించిన మనస్సు కావలెను. దానికి కొన్ని జన్మల సాధన కావలెను. ఇదియే జ్ఞానము. ఈ జ్ఞానమే జీవుడు పరమాత్మయందు లయమగుటకు కారణము. వైశ్యవర్యత్వయా యశ్చ వరోస్మత్తోభివాంఛితః తం ప్రయచ్ఛామి సంసిద్ధ్యై తవ జ్ఞానం భవిష్యతి. వైశ్యశ్రేష్ఠ, నీవు కోరిన విధముగా నీకు వరమును ఇచ్చియున్నాను. ఈ వరప్రభావము చేత మోక్షమును సంపాదించగల జ్ఞానమును పొందెదవు. సమాధియను వైశ్యుడు జ్ఞానమునే కోరెను. ఇక కర్మ విభాగమంతయు సకామముగా చేసిన ఎడల స్వర్గము ఇతరులైన పుణ్యలోకములు లభించుచుండును. కాని మరల మరల జన్మలు కలుగుచుండును. సుఖదుఖముల అనుభవములు పెరుగుచుండును. కాని నిష్కామముగా కర్మ చేసిన ఎడల మోక్షము లభించును. మోక్షమునందు కోరిక కూడా ఒక కామమే అయినను నిష్కామమే అని చెప్పవచ్చును. అట్టివారు 100కి 1 అందరికినీ ప్రపంచ సుఖమే కావలసియుండును అను విషయం దురదృష్టకరమైనదిగా చెప్పబడుతుంది. మార్కండేయ ఉవాచ ఇతి దత్వా తయోర్దేవీ యథాభిలషితం వరం బభూవాంతర్హితా సద్యో భక్త్యా తాభ్యామభిష్టుతా. మార్కండేయుడు ఇట్లు పలికెను: ఈ విధముగా దేవి రాజు సురధునికి, వైశ్యుడు సమాధికి వారు కోరిన వరములనిచ్చి మిక్కిలి భక్తితో స్తుతింపబడిన అంబిక అప్పటికప్పుడే అదృశ్యమైపోయెను. ఏవం దేవ్యా వరం లబ్ధ్వా సురధక్షత్రియర్షభః సూర్యాజ్జన్మ సమాసాద్య సావర్నిర్భవితా మనుః. ఈ విధముగా క్షత్రియ శ్రేష్ఠుడగు సురధ మహారాజు వరములు పొంది మరల 8వ మన్వంతరములో సూర్యుని వలన జన్మను పొంది సావర్ణి అను మనువు కాగలడు. మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆయనకు సర్వము వివరించెను. సావర్నిర్భవితా మనుః. మరల 8వ మన్వంతరములో సూర్యుని వలన జన్మను పొంది సావర్ణి అను మనువు కాగలడు. इति श्री मार्कंडेय पुराणे सावर्णिके मन्वन्तरे श्रीदेवी माहात्म्ये चण्डीस्तवे सुरथवैश्ययोर्वरप्रदानं नाम 9मोऽध्यायः। ॐ नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् क्षन्तुमर्हसि यद्देवी यच्छ मे स्खलितं मनः।